ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవనంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవనంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. ఈరోజు మనం అత్తివరద స్వామి వారి గురించి తెలుసుకుందాం. ఆయన ఎందుకు 40 సంవత్సరాలకు ఒకసారి నీటిలో నుండి పైకి వచ్చి 40 రోజులు మనందరికీ దర్శనమిస్తున్నారు, ఎందువలన అనే తెలుసుకోవాలని అందరికీ ఉంది కనుక అందరి కోసం ఈ చిరు ప్రయత్నం. హస్తిని కాపాడిన వాడే ఈ అత్తివరదుడు. ఒక ఏనుగు అంటే జ్ఞానం లేని జంతువు. ప్రార్థించిన దయచూపేవే ఆహా హస్తి వరద దయామయ, నీవు ఈనాటి నుండి వరదరాజువు అనగా వరాలిచ్చేవారందరిలో రాజువు అనగా శ్రేష్ఠుడు. వరాలిచ్చేవారు చాలామంది ఉన్నారు. ఇలా ఒక జంతువు పిలిస్తే వచ్చావు అని ఆనంద బాష్పాలతో బ్రహ్మ ప్రార్థించాడట. అప్పుడు హస్తి వరదుడయ్యాడనమాట. అంటే అత్తివరదుడు కాంచీపురానికి హస్తిశైలం, కరిగిరి, గజాద్రి ఇత్యాది నామాలున్నాయి. అలాగే మేల్కోటకి యాదవాద్రి అని పేరుంది. తిరుమలకు వెంకటాద్రి, నారాయణాద్రి, శేషాద్రి ఇత్యాది నామాలున్నాయి. ఇవి పురాణాల్లో పేర్కొనబడ్డాయి. ఇవి చాలామందికి తెలియవు. ఇప్పుడు కాంచీపురంలో వరదరాజస్వామి మండల దినోత్సవ వైభవం జరుగుతున్నది. ఆ సందర్భంగా అత్తివరదర్ గురించి చరిత్ర విశేషాలు మనం తెలుసుకుందాం. బ్రహ్మ ఇక్కడ యజ్ఞం చేశాడని, అత్తి అంటే మేడి అని, మేడికర్రతో బ్రహ్మ ఈ వరదమూర్తి నిర్మించారని చెబుతారు. కాంచీపురంలో స్వామి ఆలయం మీదన్న యవనులు దాడి చేసినప్పుడు విగ్రహాన్ని కాపాడుకోవడానికి అర్చకులు అక్కడే ఉన్న అనస్త తీర్థం ఆనంద తీర్థంలో వేసి ఎవ్వరికీ తెలుపకుండానే మరణించారని, గర్భగుడిలో చాలా కాలం విగ్రహం లేకుండానే ఉన్నదని, తర్వాత ఇంకొక ఆర్చామూర్తిని అంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర. ప్రతిష్ఠించిన తర్వాత కొన్నాళ్లకు అనస్తతీర్థం అనే పుష్కరిణిలో నీరు ఎండిపోయిందట. అప్పుడు స్వామి విగ్రహం బయలుపడిందని చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత స్వామి 40 సంవత్సరాల నీటిలోనే అనస్తతీర్థంలో ఉంటాడని, 40 సంవత్సరాల తర్వాత బయటకు వస్తారని, 40 రోజులు బయట ఉంటారని, అందులో 20 రోజులు పడుకుని దర్శనమిస్తారని, 20 రోజులు నిలబడి దర్శనమిస్తారని, తర్వాత మళ్ళీ పుష్కరంలోనికి వెళ్తారని క్షేత్ర చరిత్రగానూ చెబుతున్నారు. ఇదంతా నిజమే, అనుమానమేమీ లేదు. ఇందులో 2 విషయాలను పొందుపరిచారు. ఒకటి చరిత్రాంశము, ఇంకొకటి పురాణాంశము. కానీ ఆ రెంటికి సమన్వయం కుదరాలి కదా. ఇందులో అనేక సందేహాలు కలుగుతాయి మనకి. పుష్కరంలో నీరు ఎండిపోయిన తర్వాత స్వామి బయటపడ్డారు. మరి అర్చకులు బయటకు తీశారు, ఆరాధించారు. మళ్ళీ పుష్కరంలో ఎందుకు వేశారు? ఈ 40 ఏళ్ల నియమం ఎందుకు? ఈ 40 ఏండ్ల రహస్యం ఏమిటి? పురాణ రహస్యం తెలిస్తేనే ఇది అర్థమవుతుంది. అందుకే ఆ అంశాన్ని నాకు అందినంత మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొదటగా ఈ వరదరాజులు ఎవరు? ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆయనకు ఆ బిరుదు ఎవరిచ్చారు? కృష్ణుడిని రోటికి కడితే దామోదర అనే పేరు వచ్చింది. గోవర్ధనగిరి ఎత్తితే గోవిందా అని బిరుదు వచ్చింది. ఇలా ప్రతి నామానికి ఒక ఇతిహాసం ఉంటుంది. దాన్ని తెలుసుకుంటే చాలా సందేహాలు తీరుతాయి. ఇంచుమించు చాలా పురాణాల్లో గజేంద్ర మోక్షం చరిత్ర లభిస్తుంది. గజేంద్రుని మొసలి బారి నుండి రక్షించినప్పుడు నారాయణుని కరివరదులు, అస్థివరదులు, సామజవరదులు అని భక్తులు కీర్తించారు. ఆయన అస్థివరదులు అనగా అస్థి ఏనుగునకు వరమిచ్చి కాపాడినవాడు. ఏనుగునకు వరమిచ్చి కాపాడినవాడు వరదరాజులు. ఇది వరదరాజుల చరిత్ర సంగ్రహంగా. ఆ ఏనుగు క్షీరసాగరం పరిసరాల్లో, శ్వేతదీపంలో, ఆనందగిరి పరిసరాల్లో తిరిగాడేది. దాని పక్కన సరస్సు ఆనంద సరస్సు. తరువాత ఆనంద తీర్థమైంది. ఆ ఆనంద సరస్సులో తన ప్రియురాలతో కలిసి విహరిస్తూ స్నానం చేశారు. నీరు త్రాగాడు. అక్కడ పద్మాలు కనిపించాయి. పుష్పాలు కనపడితే పుష్పం దృష్ట్యా హరిం స్మరేత్ అని శాస్త్రం. పువ్వును చూస్తే శ్రీహరిని స్మరించాలి. ఇంకా 4 పద్మాలు తీసుకుని అర్చించాలని అనుకుని ముందుకు వెళ్ళాడు. అక్కడే మొసలు పట్టింది.
ఆ మొసలితో 10,000 ఏండ్లు ఏనుగు పోరాటం జరిపింది. ఏనుగు క్రమంగా బలం తగ్గిపోతుంది. ఏనుగు రక్తాన్ని మొసలు తాగుతున్నది. అంటే మొసలికి ఆహారం ఉన్నది, ఏనుగుకి ఆహారం లేదు. రక్తం పోతున్నది. ఇక ప్రాణ సంకటంగా శ్రీహరిని ప్రార్థించింది. శ్రీహరి అఘమేఘాల మీద వచ్చి చక్రంతో మొసలిని వధించి ఏనుగుని కాపాడాడు. ఏనుగు అప్పుడు నాహం కలేవరస్య త్రాణాయ మధుసూదన కరస్థ కమలాయన్యవ పాదయోర్పితం తవ అని విజ్ఞాపన చేశాడు. ఇది విష్ణు పురాణ వచనం. అనగా ఈ శరీరాన్ని కాపాడాలని నేను పిలవలేదు. నా కరములో అనగా తొండములో 4 కమలాలున్నాయి. ప్రాణం పోయేలోపు నీకు ఈ పుష్పాలను అర్పించాలి అని పిలిచాను అన్నాడు గజేంద్రుడు. విష్ణువు సంతోషించి ఏం వరం కావాలో కోరుకో అన్నారు. సరే, మోక్షం ఎలాగో నీ దర్శనం వల్ల లభించింది. కానీ నేను నిన్ను చూడాలని, నీకు పువ్వులు ఇయ్యాలని 10,000 ఏండ్లు నీటిలో ఉండి బాధపడ్డాను. తపస్సు చేశాను కదా. నా మీద అనుగ్రహంతో నీవు కూడా 10,000 ఏండ్లు కాకున్నా ఎన్నో కొన్ని రోజులు నీటిలో ఉండాలి. నీవెలాగో నారాయణుడివే. నారా అనగా జలము, అయినా అంటే నివాసము. నారాయణుడు నీటిలో ఉండేవాడు, సముద్రంలో ఉంటాడు కదా. అలాగే నాలాగే ఒక సరస్సులో ఉండాలని కోరాడు. స్వామి అలాగే అని వరమిచ్చాడు. ఇప్పుడు నారాయణుడు అస్థివరదుడయ్యాడు. మనం దీన్నే అత్తివరదుడు అని అంటున్నాం. అత్తి వికృతి, హస్తి ప్రకృతి. ఇక ఇప్పుడు నారాయణ వరాన్ని చూద్దాం. ఇలా కరికి హరికి సంభాషణ జరుగుతుంటే బ్రహ్మ వచ్చి, ఎంత దయామయుడవయ్యా నీవు! ఒక ఏనుగు అంటే జ్ఞానం లేని జంతువు ప్రార్థించినా దయచూపావే. ఆహా, హస్తివరద దయామయ! నీవు ఈనాటి నుండి వరదరాజువు, అనగా వరాలిచ్చేవారందులో రాజువయ్యావు. వరాలిచ్చేవారు చాలామంది ఉన్నారు. ఇలా ఒక జంతువు పిలిస్తే వచ్చావు అని ఆనంద బాష్పాలతో ప్రార్థించాడు. అప్పుడు అస్థివరదుడయ్యాడు, అంటే అత్తివరదుడు. ఇక నారాయణుడు బ్రహ్మతో అన్నాడు, ఈ గజరాజు ఒక వరం అడిగాడు. తనలాగా నేను కూడా నీటిలో బంధింపబడాలట. ఇది ఈ యుగంలో కుదరదు. అందుకే రాబోయే కలియుగంలో ఆ ఏనుగు వరం తీరుస్తాను. ఆ ఏనుగు ఇంకా కొందరు భక్తులను కరుణించడానికి ఈ ఆనందగిరిని ఈ ఏనుగు పేరు మీద హస్తిగిరి, హస్తిశైలం పేరు పెట్టి భూలోకానికి నా భక్తుడు గజంతోటే పంపిస్తాను. ఈ ఆనంద తీర్థం కూడా అక్కడికి పంపుతాను అన్నారు. ఇదే అనస్త తీర్థం. ఈ ఏనుగు కొన్ని సమయాల్లో తనకు దగ్గరగానున్న మేడు చెట్టును పట్టుకుని నిలబడింది. కొన్ని రోజులు చేతకాక పడుకుని ఉంది. ఆ చెట్టు నీడలోనే ఉంది. దీనికి ఔదుంబరం అంటారు. ఆ చెట్టును తీసి నీవు దానితో నా అర్చామూర్తిని అనగా విగ్రహాన్ని సిద్ధం చేసి ఈ హస్తిశైలానికి తీసుకుని వెళ్ళు. అక్కడ నా పేరుతో యజ్ఞం చేసి నా విగ్రహాన్ని ఆరాధించి ప్రతిష్ఠించు. ఈ ఏనుగు 10,000 ఏండ్లు నీటిలో ఉన్నది. 1,000కి 4 ఏండ్లు చొప్పున నేను 40 ఏండ్లు ఆనంద తీర్థంలో ఉంటాను. మరి భక్తులను కూడా కాపాడాలి, దర్శనమియ్యాలి కదా. 40 ఏండ్లకు ఒకసారి బయటకు వచ్చి 40 దినములను అందరికీ దర్శనమిస్తాను. మళ్ళీ నీటిలోనికి వెళ్తాను అని బ్రహ్మతో చెప్పారు విష్ణుమూర్తి. బ్రహ్మ మేడి చెక్కతో విగ్రహాన్ని చేశారు. శిలా విగ్రహంలాగే కనపడుతుంది, కానీ చెక్క విగ్రహం. ఇప్పుడు ఇది అత్తి అనగా మేడి వరదర్ అయ్యారు. ఇక తాను నీటిలో ఉండడానికి ఒక కారణం కావాలి కదా. వాళ్ళను తరింపచేయాలి అని యవనుల దండయాత్ర కల్పించారు. స్వామి లీలా విగ్రహుడు కదా. ఆ దండయాత్రలో అర్చకులకు అలా బుద్ధి పుట్టించాడు. వారు అనస్త అనగా ఆనంద పుష్కరంలోనే వేశారు. కొన్నాళ్ళు ఉన్నాడు. బయటకు తీసి ఆరాధనకు ఉపక్రమిస్తే నేను 40 రోజులే బయట ఉంటాను. ఏనుగుకు వరమిచ్చాను, మళ్ళీ నీటిలోని పంపించండి. ఆ 40 రోజుల్లో నన్ను దర్శించుకున్న వారికి ఆ ఏనుగునకు ఇచ్చినట్లే పునర్జన్మ లేకుండా మోక్షమిస్తానని వరమిచ్చాడు. ఇది అత్తివరదుడు జలప్రవేశ గాథ. స్వామి అత్తి కొరకే అనగా ఏనుగు కొరకే అత్తివరదుడుగా మేడి చెక్కతో విగ్రహంగా ఏర్పడ్డాడు. ఈ హస్తిగిరి శ్వేతదీపంలోనిది ఇక్కడికి ఆనంద తీర్థముగా వచ్చి అనస్త తీర్థమైంది. వైకుంఠంలోని శేషాద్రియే వెంకటాద్రిగా భూలోకానికి వచ్చింది కదా. ఇది కూడా అంతే. స్వామి రాదలుచుకుంటే తన నివాసాన్ని క్రీడాద్రులను, క్రీడా సరస్సులను భూలోకానికి తీసుకొస్తారు. హస్తి కొరకు వరదుడు అత్తిమేడి వరదుడయ్యాడు. అయితే అప్పుడే మొసలి అడిగింది, స్వామి నేను కూడా నీ భక్తున్నే కదా,
నీ భక్తుని పాదాన్నే పట్టుకున్నాను కదా, మరి అస్థిగిరిలో నాకు స్థానం లేదా స్వామి అని అడగగా, ఆ మొసలి ఆకారంతో కాదు, భూమి మీద కాకుండా గోడల మీద కప్పును పట్టుకుని ఉండే బల్లిగా హస్తిగిరిలో ఉంచుతాను అన్నారు. ఆ మొసలే ఈనాడు కంచిలో బంగారు, వెండి, ఇత్తడి బలులుగా ఉన్నాయి. వాటిని ముట్టుకుంటే మన పాపాలు పోతాయి. స్వామి భక్తుడు కదా. ఇక సరస్సులో ఏనుగు కొన్నాళ్ళు నిలబడి కొన్నాళ్ళు పడుకుని ఉన్నది కాబట్టి స్వామి కూడా 20 రోజులు నిలబడి దర్శనమిస్తున్నారు. మళ్ళీ నీటిలోనికి వెళ్తారు. నీటిలో కూడా పడుకోబెట్టినా కొన్ని రోజులు నిలబడతాడు, కొన్ని రోజులు పడుకుంటారు, కొన్ని రోజులు బయటకు వస్తారు, కొన్ని రోజులు నీళ్ళలోనే ఉంటారు. అలా ఈ పురాణ గాథ ఉందన్నమాట. అదే ఈరోజు మనం అందరం దర్శిస్తున్నటువంటి అత్తివరద రాజుల యొక్క దర్శన కథ. ఇది అత్తివరదర్, హస్తివరదర్, మేడివరదుడు, కరివరదుల పురాణ గాథ. ఇట్లు మీ అరుణాచల ఉదయ్ గురుస్వామి. ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవనంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461.